अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बअद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिర్ రహీం సోదరులారా సోదరీమణులారా ప్రపంచం అంతమైపోయేటువంటి ప్రళయం యొక్క గుర్తుల్లో అనేకమైన పెద్ద పెద్ద గుర్తులు ప్రవక్త వారు చెప్పారు. అందులో ఒక గుర్తు యాజూజ్ మాజూజ్ అనేటువంటి అడవి జాతి మనుషులు ప్రపంచములో వచ్చి ప్రపంచ మానవుల యొక్క జీవితాన్నంతా కూడా అతలాకుతలం చేసేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు అని దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అల్లా తబారక్ తాలా ఖురాన్ మజీద్లో సూరా కహ్ఫ్‌లో వీరి యొక్క ప్రస్తావన చేశాడు. జుల్కర్నైన్ అనేటువంటి ఒక పెద్ద రాజు ఈ ప్రపంచాన్నే పరిపాలించేవారు. వారు ఒక సందర్భంలో ఒక ప్రయాణంలో ఉంటూ ఉండగా ఒక ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి వీరు మాట్లాడే ప్రయత్నము చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు హజరత్ జుల్కర్నైన్ యొక్క మాటలను అర్థం చేసుకోవడం చాలా కష్టమైంది. అయినప్పటికీ కూడా జుల్కర్నైన్ గారు వారి మాటలను, వారు జుల్కర్నైన్ యొక్క మాటలను అర్థం చేసుకున్నారు. ఆ తరువాత అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారంటే, జుల్కర్నైన్, మీరు మాకు యాజూజ్ మాజూజ్ ఎవరైతే అడవి జాతి క్రూరమైన మనుషులు ఉన్నారో వారి నుంచి రక్షణ కల్పించండి. దానికోసం మేము మీకు ఏమైనా పన్ను చెల్లించాలంటే, డబ్బులు ఇవ్వాలనుకుంటే మేము ఇస్తాము అని చెప్పి అంటే, అప్పుడు జుల్కర్నైన్ ఏమంటారంటే, నాకు అల్హమ్దులిల్లా ఆ అల్లా నాకు చాలా వరాలు ప్రసాదించాడు. మీ డబ్బు నాకు అవసరం లేదు. మీరు నాకు కేవలం మీ చేతితో సహాయం చేయండి అంటారు. అక్కడ ఉన్నటువంటి రెండు కొండల మధ్యలో ఈ యాజూజ్ మాజూజ్ అనేటువంటి తెగవారు నివసిస్తూ ఉండేవారు. ఆ ప్రదేశంలో హజరత్ జుల్కర్నైన్ గారు ఇనుముని కరిగించి అక్కడ వేసేయడం జరిగింది ఆ రెండు కొండల మధ్య. ఈ విధంగా అక్కడ ఒక గోడలాగా నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత జుల్కర్నైన్ గారు ఒక మాట అయితే చెప్పడం జరిగింది, నేను నా ప్రయత్నం అయితే చేశాను. అల్లా వీరిని ఎప్పుడైతే బహిర్గతం చేయాలి అనుకుంటాడో, బయటకి రప్పించాలి అనుకుంటాడో, అప్పుడు అల్లా యొక్క వాగ్దానమే పూర్తవుతుంది అంటారు జుల్కర్నైన్ గారు. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వారు ప్రతిరోజు కూడా ఆ యొక్క గోడని నాశనం చేయడానికి, ఆ గోడని పగలగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు ఆ గోడని పూర్తిగా పగలగొట్టేసేంత స్థితిలోకి వచ్చిన తరువాత ఆఖరిలో వారు వెళ్ళిపోతారు. మిగతాది రేపు మనం పగలగొడదామని. అయితే మరునాడు రోజు వచ్చి చూసేసరికి ముందు ఎలాగైతే ఉండేదో ఆ గోడ, అదే విధంగా ఆ దైవం యథాస్థితికి మార్చేస్తూ ఉంటాడు. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అల్లా ఎప్పుడైతే యాజూజ్ మాజూజ్ యొక్క అడవి జాతి మనుషులను బయటికి వదిలేయాలనుకుంటాడో అప్పుడు వారు అంటారు, దేవుని చిత్తమైతే ఈ మిగతాది రేపు మనం విరగ్గొడదాం, రేపు మనం పగలగొడదాం అంటారు. వారు మరణాడు రోజు వచ్చి చూస్తే ఎంతైతే వీరు పగలగొట్టేశారో అంతా అలాగే ఉంటుంది, కొంచెం మిగిలి ఉంటుంది. దాన్ని వారు పగలగొట్టుకొని బయటకు వచ్చేస్తారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, వారు ఎలాంటి క్రూరమైన పనులు చేస్తారంటే ఆ పనులతోటి ప్రజలు విసుగు చెందుతారు. వారి జీవితమే చాలా కష్టమైపోతుంది బ్రతకడానికి. వారు ఒక ప్రదేశంలో అలా వెళ్తూ ఒక నీటితో నిండి ఉన్న చెరువుని ఒక్కసారిగా తాగేస్తారు. ఆ తరువాత ప్రపంచంలో ఉన్న ప్రజలకు చాలా చిత్రహింసలకు గురి చేస్తారు. వారు తరువాత అంటారు, మనం ఈ ప్రపంచంలో మనుషులను మొత్తం అందరినీ జయించేశాము, ఇంకా ఆకాశంలో ఉన్నటువంటి ఆ దైవం ఒక్కడే మిగిలిన్నాడు, అతన్ని కూడా అంతం చేసేద్దామని చెప్పి వారు బాణాలను ఆకాశం వైపు ఎక్కుపెట్టి బాణాలు వేస్తూ ఉంటారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎలాగైతే వారు సంకల్పం చేశారో అదే విధంగా అల్లా వారి బాణాలకు రక్తం అంటుకునేటట్టుగా వారికి కనిపించేలా చేసి భూలోకం వైపు పడవేసేలా చేస్తాడు. అప్పుడు వారు అంటారు, మేము ఆకాశంలో ఉన్న దైవాన్ని కూడా జయించాము అని చెప్పి. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి కొందరు విశ్వాసులు హజరత్ ఈసా అలైహి సలాతు వస్సలాంతో అడుగుతారు, అయ్యా వీరి వల్ల మా జీవితం అంతా కూడా చాలా దుర్బలమైన స్థితికి చేరుకుంది, మీరు అల్లాతో దువా చేయండి అని చెప్పి వారు అడిగిన తరువాత హజరత్ ఈసా అలైహి సలాతు వస్సలాం అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళిపోతారు. ఆ కొండ మీదకి వెళ్ళిన తరువాత వారు దువా చేస్తారు, అల్లా ఈ యొక్క యాజూజ్ మాజూజ్ యొక్క ఈ క్రూరుల నుంచి ఈ విశ్వాసులను, ఈ మానవులను రక్షించు అని చెప్పి ఆ దువా యొక్క బరకత్ తోటి అల్లా తబారక్ తాలా యాజూజ్ మాజూజ్ యొక్క శరీరాల్లో
పురుగులు పట్టేలా చేస్తాడు. వారు ఆ కారణంగా అందరూ చనిపోతారు. చనిపోయి పడి ఉన్నటువంటి ఆ శవాలను బాగా దూరంగా విసిరివేయటం కోసము రాక్షస పక్షులనల్లా పంపుతాడు. ఆ పక్షులు క్రూరంగా ఉంటాయి. అవి వచ్చి యాజూజ్ మాజూజ్ యొక్క మనుషులను వాటి పంజాలతో పట్టుకొని దూరముగా తీసుకెళ్లి అక్కడ పడవేయడం జరుగుతుంది. అయితే ఈ భూమి అంతా కూడా ఆ యాజూజ్ మాజూజ్ యొక్క శవాల యొక్క దుర్వాసనతో నిండిపోద్ది. అప్పుడు హజరత్ ఈసా అలైహిస్సలాతు వస్సలాం దువా చేసిన బర్కత్ తోటి ఆ శుభాల కారణంగా అల్లాహ్ తబారక్ తఆలా పెద్ద వర్షాన్ని పంపుతాడు. ఆ వర్షం కారణంగా ఈ భూమి అంతా కూడా పరిశుభ్రమైపోతుంది అన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, సోదరీమణులారా, ఏది ఏమైనప్పటికీ దజ్జాల్ ఒక భయంకరమైన ప్రమాదకరమైనటువంటి ఒక పరీక్ష. అలాగే యాజూజ్ మాజూజ్ కూడా ఒక భయంకరమైనటువంటి పరీక్ష. అల్లాహ్తో మనం దువా చేస్తూ ఉండాలి. వల్ల అలాంటి పరీక్షల్లో మా విశ్వాసం నాశనం కాకుండా రక్షించు. మేము ఎల్లప్పుడూ విశ్వాసులుగానే ఉండే భాగ్యం ప్రసాదించు. విశ్వాసంతో మరణించి నిన్ను విశ్వాసంతో కలిసే భాగ్యాన్ని ప్రసాదించని చెప్పి మనందరం దువా చేస్తూ ఉండాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వందల మంది ఇప్పటి వరకు మాతో ఉమ్రా ప్రయాణం చేయడం జరిగింది. మీరు కూడా మాతోటి ఈ ఉమ్రా ప్రయాణంలో రావాలి అనుకుంటే 2024 సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో మళ్ళీ ఒక కొత్త గ్రూప్ బయలుదేరుతుంది. పూర్తి వివరాల కోసం 8332932972 ముఫ్తీ ముదస్సిర్ గారి ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.